ఇతను మీ ఇంటిలోనే తిరుగుతున్నాడు. ఇతను ఎవరు? ఎందుకు తిరుగుతున్నాడు? కుంభరాశి వారికి గుండె జారిపోయే ఒక వార్త. నా మాట విని ఈ క్షణమే కళ్ళు తెరవండి. అసలు కుంభరాశి వారికి ఏ వ్యక్తి మీ ఇంట్లో తిరుగుతున్నాడు? అసలు ఆ వ్యక్తి ఎవరు? మీకు గుండె జారిపోయే వార్త ఏమిటి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. ఈరోజు నేను చెప్పబోయే విషయం సాధారణమైనది కాదు. ఇది కుంభరాశి వారికి మాత్రమే సంబంధించిన భయంకరమైన హెచ్చరిక అని కూడా చెప్పవచ్చు. మీరు ఇదే వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి చివరి వరకు చూడండి. ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయవద్దు. ఎందుకు అంటే మీ ఇంటిలోనే ఎవరో ఒకరు తిరుగుతున్నారు. మీ నమ్మకాన్ని ఉపయోగించుకుంటున్నారు. మీ జీవితాన్ని లోపల నుంచి నాశనం చేస్తున్నారు. ఇతను మీ ఇంటిలోనే ఎందుకు ఉన్నాడు? కుంభరాశి వారు చాలా మంచివారు. తనని త్వరగా అయితే నమ్మేస్తారనే చెప్పాలి. ఎవరైనా సహాయం అడిగితే తిరస్కరించలేరు. ఇది మీ బలహీనత. ఇప్పుడు మీ ఇంటిలో తిరుగుతున్న ఈ వ్యక్తి బంధువే కావచ్చు, స్నేహితుడై ఉండవచ్చు, పనివాడై ఉండవచ్చు, లేదా మీరు దేవుడిలా నమ్మే వ్యక్తి కావచ్చు. కానీ అతని మనస్సులో మాత్రం స్వార్థం తప్ప మరొకటి లేదు అనే చెప్పుకోవాలి. ఈ వ్యక్తి లక్ష్యం ఏమిటి? ఈ వ్యక్తి మీ దగ్గరకు వచ్చినది ప్రేమతో కాదు, సహాయంతో కాదు, దయతో కాదు. మీ డబ్బు, మీ ఆస్తి, మీ కుటుంబంలో చిచ్చు, మీ మనశ్శాంతి, ఇవే అతని లక్ష్యాలు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారు ఇటీవల మీ ఇంటిలో చిన్న చిన్న గొడవలు, మాటల్లో దూరాలు, అనుమానాలు, నిద్రలేని ఇవి పెరుగుతున్నాయా? అయితే ఇది యాదృచ్ఛికం కాదు, ఆ వ్యక్తి ప్రభావం అని కూడా చెప్పుకోవచ్చు. గుండె జారిపోయే వార్త. ఇప్పుడు నేను చెప్పబోయే మాట చాలామందికి భరించలేనిది అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ వ్యక్తి మీ గురించి బయట వాళ్లకు చెబుతున్నాడు. మీ రహస్యాలను బయటకు వెళ్తున్నాయి. మీ బలహీనతను ఆయుధంగా అయితే మార్చుకున్నాడనే చెప్పాలి. ముఖ్యంగా ఫిబ్రవరి మొదటి వారం తరువాత ఒక పెద్ద సంఘటన అయితే జరగబోతుందనే చెప్పుకోవచ్చు. అది డబ్బు నష్టం కావచ్చు, పరువు నష్టం కావచ్చు, కుటుంబ విభేదాలు కావచ్చు. ఇతను ఎవరో ఎలా గమనించాలి? ఈ సంకేతాలు గమనించండి. మీ మాటలకు ఎక్కువగా తల ఊపుతాడు. మీ కుటుంబ సభ్యుల మధ్య నెమ్మదిగా విషం పోస్తాడనే చెప్పాలి. నేను నీకు మంచి కోరుకుంటున్నాను అంటాడు, కానీ మీకు ధైర్యాన్ని తగ్గించేలా చేస్తాడని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశివారు ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని ఈ క్షణమే గమనించండి. ఈ క్షణమే ఏం చేయాలి? ఇప్పుడు చేయవలసిన పనులు. ఎవరికి మీ రహస్యం చెప్పకండి. డబ్బు లావాదేవీలు నిలిపివేయండి. ఇంటిలో దేవుడి ముందు దీపం వెలిగించండి. శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేయండి. ముఖ్యంగా ఆ వ్యక్తి మీ ఇంటిలోని అధిక ప్రాధాన్యత అయితే ఇవ్వకండి. దేవుడు ఇచ్చే రక్షణ. భయపడకండి. కుంభరాశి వారు దేవుడు మీతోనే ఉన్నాడు. ఈ నిజం మీకు ముందే తెలుస్తాయి. ఈ వీడియో మీకు మీ వరకు వచ్చింది అంటే అది దేవుడి సంకేతం అనే చెప్పుకోవాలి. మీరు జాగ్రత్త పడితే ప్రమాదం తప్పుతుంది, నష్టం ఆగిపోతుంది, మీ జీవితం తిరిగి మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి ఎందుకు ఇప్పుడే యాక్టివ్ అయ్యాడు? కుంభరాశి వారు మీ జీవితంలో ఇప్పుడు ఒక కీలకమైన సమయం నడుస్తుందనే చెప్పుకోవాలి. గ్రహాల మార్పు కారణంగా మీ అదృష్టం మలుపు తిరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో చెడు ఆలోచనలు ఉన్నవారు, మీ వెలుగుని తట్టుకోలేని వారు, మీ పురోగతిని ఆపాలనుకునేవారు మీ ఇంటి దగ్గరకు వస్తున్నారనే చెప్పుకోవాలి. ఇతను ఇప్పుడే యాక్టివ్ కావడానికి కారణం ఒక్కటే. మీకు రాబోయే మంచి ఫలితం అతనికి తెలుసు. అందుకనే ముందే అడ్డుకోవాలని అయితే చూస్తున్నాడనే చెప్పాలి. ఇతను రాత్రి వేళల్లో ఏం చేస్తాడు? ఇది చాలామంది కుంభరాశి వారు గమనించలేదు. రాత్రి వేళల్లో నిద్ర పట్టకపోవటం, భయంకరమైన కలలు, గుండెదడ, ఎవరో పిలుస్తున్నట్లు అనిపించటం, ఇవి అన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఈ వ్యక్తి మీ ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీని పంపిస్తున్నాడు. కావాలని గొడవ మాటలు తెస్తున్నాడు. మీ మనస్సును బలహీనంగా అయ్యేలా చేస్తున్నాడు. ఇదే విధంగా భయంగా ఉంటుంది కాదు, కానీ ఇది నిజం అని కూడా అయితే చెప్పవచ్చు.
ఈ తప్పు చేస్తే మాత్రం నాశనం తప్పదు. కుంభరాశివారు దయచేసి ఈ ఒక్క తప్పు మాత్రం చేయవద్దు. అతను మనవాడే అని పూర్తిగా నమ్మడం, అతనికి ఏం తెలీదు అని నిర్లక్ష్యం చేయటం, మీ ప్లాన్స్ భవిష్యత్తు విషయాలు చెప్పటం, ఈ 3 చేస్తే నాశనం తప్పదు, కన్నీళ్లు తప్పవు. ఇది భయం కోసం కాదు, హెచ్చరిక కోసం. ఇతను నుంచి బయటపడే రహస్య మార్గం. ఇప్పుడు నేను చెప్పేది చాలా శక్తివంతమైన పరిష్కారం అనే చెప్పుకోవాలి. గురువారం ఉదయం మీ ఇంటి తలుపుల ముందు కొద్దిగా పసుపు నీరు చల్లండి. ఓం గురవే నమః అని 11 సార్లు చెప్పండి. ఇలా చేయగలిగితే ఆ వ్యక్తి దూరం కావడం మొదలవుతుంది. మీ ఇంటిలో శాంతి పెరుగుతుంది. మీ మనస్సు బలంగా మారుతుంది. చాలామంది ఇది చేసి ఫలితం చూశారనే చెప్పవచ్చు. ఈ తేదీ చాలా ప్రమాదకరం. కుంభరాశి వారు రాబోయే పౌర్ణమి రోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు వాదనలు పెరుగుతాయి, నిజాలు బయటపడతాయి, మోసాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ రోజు నోరు అదుపులో పెట్టుకోండి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఆ వ్యక్తితో ఒంటరిగా ఉండకండి. ఇది పాటిస్తే పెద్ద ప్రమాదం తప్పుతుందనే చెప్పుకోవాలి. దేవుడు ఎందుకు ముందే సంకేతాలు ఇస్తాడు. మీరు ఈ వీడియోని చూస్తున్నట్లు అయితే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ముందుగా జాగ్రత్త చెబుతున్నాడు అనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఈ సమాచారం రాదు అనే చెప్పుకోవాలి. ఎంచుకున్న కుంభరాశి వారికి మాత్రమే వస్తుంది. ఇప్పటికైనా మీ కళ్ళు తెరుచుకోండి. మీ ఇంటిని కాపాడుకోండి. మీ జీవితాన్ని రక్షించుకోండి. ఈ వ్యక్తి మీ మాటలను ఆయుధంగా వాడుకుంటున్నాడు. కుంభరాశివారు మీరు కోపంగా మాట్లాడిన మాటలు కూడా ఈ వ్యక్తి దగ్గర ఆయుధాలుగా అయితే మారుతున్నాయనే చెప్పాలి. మీరు అన్న ఒక్క మాట, మీరు చెప్పిన ఒక రహస్యం, మీ బలహీనతలు చేసే ఒక వాక్యం, ఇవి అన్నీ మీ మీదే తిరిగి ఉపయోగిస్తున్నాడనే చెప్పాలి. అందుకే ఇటీవల కాలంలో మీ మాటలు వక్రించబడుతున్నాయా, మీ గురించి తప్పుడు అభిప్రాయాలు వ్యాపిస్తున్నాయా, ఇది యాదృచ్ఛికం కాదనే చెప్పుకోవాలి. మీ ఎనర్జీ ఎందుకు తగ్గుతుంది? కుంభరాశివారు ఇటీవల మీరు అలసటగా ఫీల్ అవుతున్నారా? ఏ పని చేసినా ఆసక్తి రావడం లేదా? ఒక్కసారి నిశ్శబ్దంగా మారిపోయారా? ఇది మీ శారీరక బలహీనత కాదు, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనే చెప్పుకోవాలి. ఆ నెగిటివ్ ఎనర్జీ మూలం అదే వ్యక్తి అని కూడా చెప్పవచ్చు. ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే దూరం పెట్టండి. ఈ లక్షణాలను గమనించండి. మీ విజయాలను చిన్నదిగా చూపించటం, ఇది నీకు సాధ్యం కాదు అనటం, మీ కుటుంబాన్ని మీకు వ్యతిరేకంగా తిప్పే ప్రయత్నం చేయటం, మీ భయాలను పెంచే మాటలు, ఇవి అన్నీ మిమ్మల్ని కూల్చేసే ప్రయత్నాలు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ ఒక్క పని చేస్తే పరిస్థితులు తారుమారవుతాయి. కుంభరాశి వారు ఇది చాలా సింపుల్ కానీ శక్తివంతమైన పద్ధతి అని కూడా చెప్పవచ్చు. ప్రతి మంగళవారం మీ ఇంటిలో దీపం వెలిగించండి. ఈ దీపం ముందు ఈ మాట 9 సార్లు చెప్పండి. ఓం హనుమంతే నమః అని. ఇది మీ ఇంటిలోని రక్షణ శక్తి తీసుకొస్తుంది. చెడు ఆలోచనలు ఉన్నవారిని దూరం చేస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారి ఇంట్లో ఎవరు తిరుగుతున్నారు, అసలు ఎందుకు తిరుగుతున్నారు, అసలు కుంభరాశి వారికి గుండె జారిపోయే వార్త ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.